బద్దెగుడు 42 యుద్ధాలు చేశాడు. ఈ గాట్ ఏ టైటిల్ సొలదగండ బద్దెగా. ఈ టైటిల్ని ఇచ్చింది పంపకవి, కన్నడ భాషలో ఆది కవి, కన్నడ భాషలో మొదటి కవి, కన్నడ భాషలో ఆది కవి లేదా కన్నడ భాషలో మొదటి కవి పంపడు ఇచ్చాడు ఇతనికి సొలదగండ బద్దెగా అనే బిరుదు. పంపడు ఇచ్చాడు సొలదగండ బద్దెగా అనే బిరుదు. ఎస్, ఈ బద్దెగుడి రాజధాని కూడా వేములవాడే. మొదటి హరికేసరి కాలంలో వేములవాడ రాజధాని అని చెప్పినాం కదా, అలానే బద్దెగుడి కాలంలో కూడా రాజధాని వేములవాడ కంటిన్యూ అవుతుంది. అందువల్ల బద్దెగుడు వేములవాడలో కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, బద్దెగేశ్వరాలయాన్ని నిర్మించాడని చరిత్ర చెప్తాంది. బద్దగేశ్వరాలయం బద్దగేశ్వరాలయం కట్టాడు. అదే కాల గమనంలో వేములవాడలోని భువనేశ్వరాలయం అయింది. ఇప్పటికీ ఉన్నాయి. భువనేశ్వరాలయం అయింది. వేములవాడ పవిత్రమైన క్షేత్రం. వేములవాడ తల్లి పవిత్రమైన తల్లి. ఎందుకంటే ఆ భూమి మీద విపరీతమైన సాహితీ సృష్టి, విపరీతమైన కళా సృష్టి, విపరీతమైన శిల్ప సృష్టి, విపరీతమైనటువంటి రాజకీయ సృష్టి జరిగింది వేములవాడలో. ఇప్పుడు మనం వేములవాడ రాజన్న అని మనం పిలుస్తుంటాం. సిరిసిల్ల రాజన్న, వేములవాడ రాజన్న అని చెప్పి. ఎస్, ఆ రాజన్నకి ప్రతిష్టాపనకు, ఆ రాజన్న పవిత్రతకు, అత్యంత పవిత్రమైనటువంటి ఆ ప్రాంతాన్ని ఏలిన వాళ్ళు చాళుక్యులు. దే కాల్డ్ యాజ్ ఏ వేములవాడ చాళుక్యాస్, దే కాల్డ్ యాజ్ ఏ లేములవాడ చాళుక్యాస్, దే కాల్డ్ యాజ్ ఏ లేగదూడలవాడ చాళుక్యాస్. ఎస్, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. బద్దెగుడు చెప్పండి. ఇప్పుడు బద్దెగుడు 42 యుద్ధాలు చేసిండు. ఫలితంగా హీ గాట్ ఏ టైటిల్ సొలదగండ బద్దెగా. అంతేకాదు ఈయన వేములవాడలో బద్దగేశ్వర టెంపుల్ నిర్మించినట్లు మనకు ఆధారాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు ఆ ఆలయాన్ని వేములవాడలో భువనేశ్వర ఆలయం అని పిలుస్తూ ఉన్నారు. వేములవాడలో భువనేశ్వర ఆలయం అని పిలుస్తూ ఉన్నారు. వేములవాడ ఆలయాన్ని ఈ రోజున భువనేశ్వర ఆలయం అని పిలుస్తూ ఉన్నారు. ఎస్, సత్యాశ్రయ రణవిక్రమ వినయాదిత్య యుద్ధం వల్ల మొదటి హరికేసరి బద్దెగా అనే రాజులు వేములవాడ రాజ్యాన్ని ఏలుకుంటూ